నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం అమెరికన్ సెనేటర్ ఓ బిల్లు ప్రవేశపెట్టారు. అక్కడ అమెరికన్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల మీద ఆధారపడే అమెరికన్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగుల్ని తగ్గించడానికి, నిరోధించడానికి ఓ బిల్లు అయితే ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ప్రవేశపెడితే ప్రముఖంగా భారత్ మీద బాగా ప్రభావం పడుతుందని, మనం చేసే భారత్లోని ఐటీ ఎగుమతులు 60% యుఎస్ఏ అమెరికా మీద ప్రముఖంగా ఆధారపడ్డామని, దీనివల్ల అమెరికాకి సంక్షోభం తలెత్తుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. అవుట్ సోర్సింగ్ గొడవ ఇది. అవుట్ సోర్సింగ్ అంటే ఇప్పటికే ఆయన 50% సుంకాలు పెంచి రకరకాల ఇబ్బందులకి గురి చేసినటువంటి పరిస్థితి చూసాం. ట్రంప్ గారి పాలన మొదలైన తర్వాత ఆయన ఈ సుంకాల పెంపు తర్వాత భారత్, రష్యా, చైనాల మధ్య మైత్రి కొనసాగటం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, రష్యా, ఇండియా ఈ రెండు ఏదో రోజున తిరిగి మా క్యాంప్కి వస్తాయి అని మాట్లాడటము, అలాగే ఆయిల్ రష్యా దగ్గర కొనుగోలు చేయటం కరెక్ట్ కాదు ఇండియా అని చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా అంటే భారత అమెరికా సంబంధాలు పూర్తి స్థాయిలో చెడిపోయినాయని ఒక నేరేటివ్ ప్రజల మనసుల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా పెడుతున్నటువంటి ఈ బిల్లులో కూడా పెట్టేశారు ఆల్రెడీ. అందులో అవుట్ సోర్సింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కుదించుకోవాల్సిన అవసరం ఉంది కంపెనీలు అనేది ప్రధాన ఉద్దేశం. అంటే మెజారిటీ ఐటీ కంపెనీలు అమెరికాలో ఉంటాయి, కానీ వాటి తాలూకా చాలా పని ఇక్కడే జరుగుతుంది. అనేక దేశాల్లో జరుగుతుంది, ఇండియాలో, ఆస్ట్రేలియాలో కూడా మనం చూసాం, యుఎస్ఏలో కూడా జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ ఇప్పుడు మన హైటెక్ సిటీలో ఉన్నటువంటి చాలా దుకాణాలు ఆ పనులు తీసుకొని చేసేవాళ్ళే. ఈ అవుట్ సోర్సింగ్ అనేది ఎప్పుడైతే కంట్రోల్లో, అంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు, ఆ మాట కొత్తదేం కాదు. ఈ అవుట్ సోర్సింగ్ వలన మాకు ఇబ్బంది కలుగుతోంది. ఆ ఇబ్బంది ఏమిటి అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అంటే ట్రంప్ మొదటి నుంచి కూడా అతని ఎజెండా చాలా క్లియర్. అతను ఎలక్షన్ టైంలోనే ఒక మాట చెప్పాడు, నేటివ్ ఇంట్రెస్ట్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, నేటివ్స్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తాను అనే మాట మీద నిలబడి ఉన్నాడు ఆయన. దాన్ని ఏదో మేరకు చేసి చూపించాలి అని అనుకున్నాడు. అది ఒక గత్యంతరం లేని పరిస్థితికి చేరుకుంది అక్కడ. నిజానికి అమెరికాలో నేటివ్ ఎవరు అనే క్వశ్చన్ రైజ్ చేస్తే దానికి సమాధానం చెప్పడం ట్రంప్ వల్ల కూడా కాదు. ఎందుకంటే అక్కడ ఎవరు నేటివ్స్ లేరు. అక్కడ ఉన్న నేటివ్స్ని ఆల్రెడీ చంపేశారు. రెడ్ ఇండియన్స్ అనే పేరుతో ఒక నేటివ్ తెగ ఉండేది, దాన్ని దాదాపుగా నిర్మూలించారు, సరెండర్ చేసుకున్నారు, లొంగ తీసుకున్నారు, బానిసలను చేశారు. అది రకరకాల ఇవి ఉన్నాయి. ఇప్పుడు నేటివ్స్ అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరికి కూడా అక్కడ పుట్టిన సన్ ఆఫ్ ది సాయిల్ కాదు వాళ్ళు ఎవరు. వీళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ నుంచి మైగ్రేట్ అయి వచ్చినటువంటి వాళ్ళే ప్రధానంగా. అక్కడ నుంచి రకరకాల అంటే ప్రపంచ కాలనీగా మారింది అది. ఆ ప్రపంచ కాలనీ వాళ్ళందరినీ అసెంబుల్ చేసి ఓ తాటి మీదకు తీసుకొచ్చి మా దేశానికి స్వతంత్రం ఇవ్వండి అని చెప్పి గొడవ చేసి జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో వాళ్ళు ఆ దేశానికి స్వతంత్రం తెచ్చుకోగలిగారు. సరే, ఈ చరిత్ర అంతా ఆ రోజున వాళ్ళు దాన్ని కాలనీగా డెవలప్ చేయాలని అనుకున్నారు. అనుకుని ప్రపంచంలో ప్రతి చోట నుంచి వాళ్ళు ఆహ్వానించారు. అంటే వాళ్ళు స్ట్రెంగ్థెన్ కావడం కోసం ఒక సైన్యాన్ని నేటివ్స్కి వ్యతిరేకంగా నిర్మించేసి నేటివ్స్ని పూర్తి స్థాయిలో కంట్రోల్లో తీసుకుని అసలు వాళ్ళు నేటివ్సే కాదు అనే పరిస్థితి క్రియేట్ చేశారు. అయిపోయింది ఆ చరిత్ర. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా అమెరికా నేటివ్ అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి అనేది దాదాపుగా 15-20 ఏళ్ళ నుంచి జరుగుతున్న గొడవ ఇది. ఈ జరుగుతున్న క్రమంలో అడపాదడపా ఇండియన్స్ని కాల్చి చంపేయటం లాంటి సంఘటనలు, మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళని కూడా కాల్చి చంపిన సంఘటనలు మనం చూసాం. ఇవి జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రెజర్ పెరుగుతోంది ప్రభుత్వాల మీద. ఈ ప్రెజర్ పెరగటము వలన వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఏదో మేరకు కంటి తుడుపు చర్య అయినా చేయకపోతే కుదరని పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే మీరు అన్నట్టు 10-15 ఏళ్ళ నుంచి ఒక క్రానిక్ డిసీజ్ లాగా ఉంది, అక్కడ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వాల ఉద్దేశం కూడా ఇదే. కానీ
ఇటు అమెరికా ఇండియా మీద తారీఫులు పెంచడం, చైనా మీద పెంచడం, దౌత్య సంబంధాలు ఈ విధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టడం వెనుక అంటే అసలు ఎందుకు వచ్చింది ఇదంతా, ఈ అవుట్సోర్సింగ్లు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఆ నేపథ్యంలోకి పెడితే గ్లోబలైజేషన్ దానిలో భాగంగానే ప్రపంచ వాణిజ్యానికి ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ పగలగొట్టేస్తామని కదా ఘాట్ ఒప్పందం. ఆ ప్రకారం ప్రపంచం అంతా ఒకే మార్కెట్ చేయాలి అనేది ఒక సూత్రం. దానికి విఘాతంగా ఈ సుంకాల పెంపు వ్యవహారం అంతా చేశాడు ట్రంప్. దీన్ని వరల్డ్ బ్యాంక్ చూస్తూ కూర్చుంటుందా అనేది ఒక ప్రశ్న. ఇది తాత్కాలికమే, ఇది నేటివ్స్ని సంతృప్తి పరచడం కోసం చేస్తున్న కార్యక్రమమే. అలాగే దీని మీద ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల వైపు నుంచి వ్యతిరేకత పోగుపట్టడం, అది అమెరికాకి నష్టదాయకంగా మారేటువంటి ఒక పరిణామంగా వస్తుంది అనే నెరేటివ్ని క్రియేట్ చేయటం ద్వారా తిరిగి మళ్ళీ ఇవన్నీ ఏదో మేరకు కుదించుకుంటూ వెళ్ళటం అనే ప్రక్రియ కూడా జరుగుతుంది అతి త్వరలోనే. ప్రస్తుతం నడుస్తున్నటువంటి డ్రామాని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. అంటే మార్కెట్ శక్తులు ఇంటర్వెన్ అవుతాయి ఈ అన్ని పరిణామాల మీద. ఆయనేమో పొలిటికల్ ఇది చూస్తున్నాడు. అవును, అంటే రాజకీయంగా తమకి అనుకూల వాతావరణం క్రియేట్ చేయటం కోసం నేటివ్స్ అనే మాట చెప్పి ఆయన ఈ నిర్ణయాలన్నీ నేటివ్ మార్కెట్ని కాపాడుతాను అని చెప్పి ఇవన్నీ చేస్తున్నాడు. నిజానికి ఎక్కడికక్కడ ఎందుకు ఆ రోజున దిగుమతి సుంకాలు ఎక్కువ ఉండేవి? మన దగ్గర కూడా ఎక్కువ ఉండేవి కదా. మన దగ్గర స్మగ్లింగ్, కస్టమ్స్ నోటిఫైడ్ షాపులు అవన్నీ వర్ధిల్లిన కాలం ఒకటి చూసాంగా మనం 90లకు ముందు. ఎందుకు జరిగినాయి అవన్నీ అంటే ఆ రోజున ఇక్కడ దిగుమతి సుంకాలు ఎక్కువ ఉండేవి. ఎప్పుడైనా దిగుమతి సుంకాలు ఎక్కువ ఎందుకు ఉంటాయంటే లోకల్ ప్రోడక్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవటానికి, స్థానిక పరిశ్రమలను కాపాడుకోవటానికి దిగుమతి సుంకాలు పెంచుట అనేది జరుగుతుంది. ఇదే ఇప్పుడు అమెరికా చేస్తోంది. ఆ రోజున మనం చేసింది తప్పు అన్నారు. అంటే ప్రపంచంలో ఎవరైనా తప్పే, ప్రపంచ మార్కెట్ ఉండాలి తప్ప లోకల్ మార్కెట్ అనే కాన్సెప్టే తప్పు అనే అభిప్రాయంతో ప్రపంచ దేశాలన్నింటినీ ఒకే మార్కెట్లో కట్టేయటం కోసం జరిగిన ప్రయత్నంలో భాగంగానే ఆ రోజున ఘాట్ ఒప్పందం జరిగింది. దాని మీద నరసింహారావు గారు ఇక్కడ ప్రజల వ్యతిరేకత ఉన్నప్పటికీ వెళ్ళి సంతకం పెట్టి వచ్చాడు. అంటే ఆ రోజున అది అనివార్యం, అంటే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఇంతకు మించిన మార్గం లేదు అని లిబరలైజేషన్ వరల్డ్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ అయినటువంటి, ఏషియన్ బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం, ఆయన పెన్షనర్ ఆ బ్యాంకుకి, ఆయన నేతృత్వంలో తీసుకెళ్ళి భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లోకి తోసేసాడు. ఆ క్రమంలోనే మనకి ఇవన్నీ వచ్చినాయి. ఈ ఐటీ అవుట్సోర్సింగ్లు, ఇక్కడ ఉపాధి కల్పనలు. అంటే చంద్రబాబు నాయుడు గారు సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అయింది కూడా ఆ సందర్భంగా. ఎఫ్డిఐలు గేట్లు తెరిచారు. అప్పుడు 95లో అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈయన ఎదిగాడు. ఈ పరిణామ క్రమం అంతా ఒక్కసారి నెమరేసుకుంటే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నది పొలిటికల్గా ఆయన తను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని దేశాలతో దౌత్యపరమైన కయ్యాలు పెట్టుకుంటున్నాడు. ఆ మాట ఓపెన్గా ఆయనే చెప్తున్నాడు. ఇంకొక హింట్ కూడా ఇస్తున్నాడు ఆయన. అంటే చైనా అనేది ఆయన నోట్లోంచి బయటకు రావడం లేదు, కానీ భారత్ రష్యాలు మా నుంచి వెళ్ళిపోవడం ఇది కొంచెం బాధ కలిగిస్తున్నటువంటి అంశమే. వాళ్ళు ఏదో రోజున మా దగ్గరకు వస్తారు, నరేంద్ర మోడీ గారు చాలా సమర్థవంతమైన నాయకుడు, ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఇవన్నీ రోజు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు ఇవన్నీ? అవసరం ఏముంది? అవసరం అంటే భయం అని కూడా కాదు. అంటే ప్రపంచ మార్కెట్ని శాసిస్తున్నటువంటి శక్తులు, అమెరికన్ ప్రెసిడెంట్ రోల్ ఏమిటి? మొత్తం అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్లో అక్కడ ఉన్నటువంటి జాబితా పరిశీలిస్తే, హైరార్కీ జాబితా పరిశీలిస్తే ఈయన 12వ స్థానంలోనో 13వ స్థానంలోనో ఉంటాడు. ఈయన్ని నడిపించేటువంటి 11 మంది బాసులు ఉన్నారు ఈయన. అందుకని ఈ 11 మంది బాసుల నుంచి ప్రెజర్ మొదలైంది ఆయనకి. అంటే ఏకవాక్య తీర్మానం చెల్లదు అక్కడ.
ఏకవాక్య తీర్మానం అనేది కాదు. అసలు ఏది మాట్లాడినా ప్రతిదానికి మార్జిన్ లేకుండా మాట్లాడటం అమెరికాలో కుదిరే వ్యవహారం కాదు. కానీ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు కదా ఆయన. ఇవ్వాలి. ఇవ్వటం అనేది రాజకీయ అవసరం. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అవతల వాడితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కనిపించడం ఎందుకు? లౌక్యం కూడా, లౌక్య ప్రదర్శన కూడా ఉండాలి అనేది కూడా ప్రోగ్రామే. అవును. అంటే ఒక మార్జిన్ ఉంచుకుంటున్నాడు తను. అవును. ఆ మార్జిన్ ఉంచుకుని ఏ క్షణమైనా దాని నుంచి వెనక్కి వస్తారు అనేటువంటి ఒక ఐడియా ఇస్తున్నాడు ప్రపంచానికి. ఒక విధంగా మేకపోతు గాంభీర్యమే ఇప్పుడు. అంతే, అంతకుమించి ఏం కాదు. లేదు. ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ కట్ చేయటం అనేది కొంతమంది సఫర్ అవుతారు డెఫినెట్గా. దాంట్లో భారత్ ఉంటుందిగా. ఉంది, ఆల్రెడీ ఉండటము కాదు, ఉంది, ఆల్రెడీ ఉంది. ఆ సఫరింగ్ మొదలవుతుంది, మనం చూస్తాం. ఇక్కడ కొన్ని ఆఫీసులు ఖాళీ అవుతాయి, కొంతమంది ఉద్యోగులు బయటపడతారు, వాళ్ళు ఇతర ఉద్యోగాలు వెతుక్కునే ప్రయత్నం చేస్తారు, క్యాబ్ డ్రైవర్లుగా కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలని, అవుట్ సోర్సింగ్ ఆపర్చునిటీస్ని నమ్ముకుని భారీ ఈఎంఐలు కమిట్ అయిపోయి ఏవేవో కొనుగోలు చేసి సమస్యల్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక ఏవైనా చేసి వాటిని తీర్చడం కోసం పడే కష్టాలను చూస్తాం మనం. ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ జరిగాయి కూడా. అవును, గతంలో జరిగింది, కొత్త ఏం కాదు. అవును, ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు గోల్డెన్ షేక్ హ్యాండ్ అనే పేరుతో చాలా సంస్థలు చాలామంది ఐటీ ఉద్యోగుల్ని తొలగించడం అనేది మనం చూసాం. ఆ రోజున స్లంప్ నడిచింది, ఒక డౌన్ఫాల్ జరిగింది, అయిపోయింది, మళ్ళీ కుదురుకుంది అనుకున్నాం. ఆ రోజున కూడా అవుట్ సోర్సింగ్లు కట్ అయినాయి. సత్యం అనే కంపెనీ మూతపడిన తర్వాత దాని నుంచి విడిపోయి రకరకాలుగా వచ్చినటువంటి అనేక సంస్థలు గందరగోళంలోకి వెళ్ళినాయి. గందరగోళంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పుంజుకుంది. మళ్ళీ పుంజుకున్న తర్వాత చాలా కొత్త కంపెనీలు వెలిసినాయి. ఇప్పుడు అవి క్రైసిస్లోకి వెళ్తాయి. ఆ క్రైసిస్లోకి వెళతామనే విషయం వాళ్ళకి తెలుసు. ప్రొటెక్షన్కి ఏం చేయాలి అనే మెజర్స్లో ఉన్నారు ప్రతి ఒక్కరు. ఒక కరెక్షన్ మెకానిజం ప్రతిసారి జరుగుతుంది. ఇది జస్ట్ కరెక్షన్ మెకానిజం. ఇప్పుడు దాని మీద మార్కెట్ శక్తుల రియాక్షన్ అది బహిరంగంగా ఉండదు. అవును, అది బహిరంగంగా ఉండదు. అమెరికా ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఒత్తిడి. ఇది జరిగేలోపు మీరు చెప్తున్నట్లు ఆయన 11వ 12వ స్థానంలో ఉంటారు. ఈ మిగిలిన 10-11 స్థానాల వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆయన్ని మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ తెచ్చే టైంకి ఆ గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో మిగతా ఐటీ ఆధారిత దేశాలు ఇబ్బంది పడతాయి కదా. ఐటీ సెక్టార్ ఇబ్బంది పడుతుంది. దాంతోపాటు దాని మీద ఆధారపడి బతికేటువంటి రకరకాల ఇతర రంగాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఈ ప్రెజర్ బ్యాంకింగ్ వ్యవస్థ మీద కూడా పడుతుంది. అన్ని అనేక మీద పడుతుంది, అన్నట్టుగా ఉంటుంది అంతా. అంటే ఈ మధ్య సినిమా కార్మికుల సమ్మె సందర్భంగా ఐటీ ఉద్యోగుల వేతనాలతో పోల్చి మాట్లాడారు. అదేదో వాళ్ళు స్వర్గంలో ఉంటున్నట్టుగాను, వీళ్ళు నరకంలో ఉంటున్నట్టుగాను ఒక నెరేటివ్ వాళ్ళే కల్పించుకుని వీళ్ళు ఐటీ ఉద్యోగుల స్థాయి జీవితాలు అనుభవిస్తున్నారు ఇక్కడ కృష్ణానగర్లో అనే లెవెల్లో మాట్లాడారు ప్రొడ్యూసర్లు. నిజానికి అమెరికా ప్రయోజనాలు పొందుతోంది వాళ్లే, కానీ వీళ్ళని అమెరికా ముద్రేసి మాట్లాడటం చూసాం మనం. ఇప్పుడు ఆ నెరేటివ్లు కొంతకాలం పాటు మారతాయి. మారి వాళ్ళ జీవితాల్లో గందరగోళాలు ఏమిటో ప్రపంచం చూస్తుంది. మళ్ళీ ఈ రైజ్ ఉంటుంది. మళ్ళీ ఈ రైజ్ అనేది ఈ గతంలోనూ ఇలాంటి పరిస్థితి వచ్చింది. అమెరికాకి ఏ దెబ్బ తగిలినా దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది. ఆర్థికపరమైన దెబ్బ తగిలినా ఖచ్చితంగా భారత్ మీద పడుతుంది. ప్రముఖంగా మనం ఎగుమతులు అమెరికాకి చేస్తున్నాం. ఇంకా మరీ ముఖ్యంగా ఐటీలో మనకున్న సెక్టార్లో ఇందాక నేను చెప్పినట్లు 60% చేస్తున్నాం. కానీ ఇతర దేశాల మీద ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించడానికి చేయదా భారత్? అంటే అందరి మీద ఉందిగా, ఇది ఒకళ్ళ మీద కాదుగా. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి చాలా బ్రాండ్స్, అమెరికాలో రిజిస్టర్ అయినటువంటి చాలా బ్రాండ్స్ తాలూకా ఉత్పత్తుల స్పేర్ పార్ట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? యాపిల్ ఫోన్ దగ్గర నుంచి మొదలు పెడితే చైనా నుంచి తెచ్చుకుంటున్నవే కదా, చైనాలో తయారై బయటకు వస్తున్నవే అన్నీ. కంప్యూటర్లు, చిప్లు, కండక్టర్లు, ఈ గొడవలో వాళ్ళు చాలా ముందులో ఉన్నారు. ఇది జరగకపోతే అసలు టోటల్ మార్కెటే కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. అందుకని కీలక రంగాల్లో ఈ రకమైనటువంటి దాడులు ఉండవు. కానీ నేటివ్ ప్రొటెక్షన్ అనే పేరుతో వారికి కీలకం కానటువంటి ఏరియాల్లో కొన్ని దాడులు జరుగుతాయి.
ఇక్కడ మనం చైనా లాంటి ఒక ప్రయారిటీ ఏరియాలో లేం. అది ప్రధానంగా తెలుసుకోవాలి. ఈ క్రైసిస్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం ఏంటంటే, చైనా లాంటి ఒక కీలకమైనటువంటి ఏరియాలో మనం లేకపోవటం వలన ఈ దాడి ఏదో భారతదేశం మీద జరుగుతున్న దాడిలా మనకు కనిపిస్తోంది. కాబట్టి ఒకటి మార్కెట్ వేదం అనేది కనుక అర్థం చేసుకుంటే ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనే దానికి సంబంధించి దీనికి రెమెడీ ఏమవుతుంది అనేది కొంత అర్థం అవుతుంది. అందుకని ఇది ఏ క్షణమైనా ఇది జస్ట్ ఇండియా మీద దాడి, దీనికి ప్రిపేర్ అయిపోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.